గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో ఇవాళ వచ్చినటువంటి ప్రధాన వార్తల విషయానికి వస్తే మనకు బ్యానర్ ఐటంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో ఈ భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమాలు నిజమే అని విచారణ అధికారులు తేల్చారు అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ప్రభుత్వానికి చెందినటువంటి భూదాన్ భూములపై హక్కులు వదులుకోవడమే కాక అధికారులు అప్పనంగా ప్రజాధనాన్ని ఇతరులకు పంచిపెట్టారని ఆ విచారణలో చెబుతున్నారు. 2018లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేపట్టగా భూదాన్ భూములకు సంబంధించిన పరిహారాన్ని భూదాన్ యజ్ఞ బోర్డు పేరు పైన డిపాజిట్ చేయాల్సి ఉండగా చెయ్యలేదు అని ఆ నివేదికలో తెలిపిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. విచారణకు సంబంధించి మొత్తానికి సీఎం ఆదేశాలతో విచారణ అయితే పూర్తయింది. ఈ వార్తను ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే ఇచ్చి 250 ఎకరాల భూదాన్ భూముల్లో అక్రమాలు నిజమే, యజ్ఞ బోర్డుకు పరిహారం చెల్లించాల్సి ఉందన్న అధికారులు, సీఎం ఆదేశాలతో పూర్తయిన విచారణ. ఇక ఆసియా కప్ హాకీ విజేత భారత్ అంటూ భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ చేజిక్కించుకుంది. నిన్న జరిగినటువంటి ఫైనల్లో 4-1తో దక్షిణ కొరియాపై మన భారత్ నెగ్గింది. ఈ టైటిల్తో హర్మన్ ప్రీత్ సేన 2026 ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధించినట్టే. ఇక ట్రంప్ లక్ష్యం అమెరికాకు మార్కెట్ సృష్టి అంటూ ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి చెప్పినటువంటి విశ్లేషణను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అమెరికా నుంచి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల దిగుమతులకు 2-3 ఏళ్లుగా భారత్ కొన్ని సడలింపులు ఇచ్చింది. పూర్తిగా గేట్లు ఎత్తేయాలన్నది ఆ దేశ అధ్యక్షుడి ట్రంప్ కోరిక. అదే జరిగితే భారత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి వెళ్తుంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొని పరోక్షంగా యుక్రెయిన్పై యుద్ధానికి భారత్ సాయపడుతుంది. కాబట్టి సుంకాలు పెంచుతున్నామనేది ఒక సాకు మాత్రమే అని చెప్పేసి ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త అయినటువంటి హైదరాబాద్ కేంద్రీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ అయిన డి నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. సో అదే ఇక్కడ హైలైట్ చేశారు. అంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. సో తద్వారా యుక్రెయిన్ యుద్ధంకి మీరు ఇండైరెక్ట్గా సహాయపడ్డట్టే కాబట్టి అది ఆపాలి, అందుకే సుంకాలు అనేది అబద్ధం. ఏదైతే అమెరికా నుంచి వ్యవసాయ దాని అనుబంధ ఉత్పత్తులకు సంబంధించి మనం దిగుమతి చేసుకుంటున్నామో 2-3 ఏళ్లుగా కొన్ని సడలింపులు ఇచ్చామో అది పూర్తి స్థాయిలో ఇవ్వాలి, అదే వాళ్ళ తపన అని చెప్పేసి ఏదైతే ప్రొఫెసర్ నరసింహారెడ్డి చెప్పిన మాటలనే ఇక్కడ హైలైట్ చేస్తూ ఇదే వార్తను ఇచ్చారు. ట్రంప్ లక్ష్యం అమెరికాకు మార్కెట్ సృష్టి అంటూ. ఇక అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి, సీఎం అదేవిధంగా మంత్రులతో 9 మంది ఎమ్మెల్యేల భేటీ, సభాపతి నోటీసులపై చర్చ. అయితే తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు అనుమతులు నిధులు ఇవ్వాలని 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టుగా తెలుస్తోంది. 10 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ ఇటీవల నోటీసులు జారీ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో వాళ్లతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గోదావరి భాగ్యం అంటూ హైదరాబాద్ తాగునీటికి మూసి పునరుజ్జీవానికి 20 టీఎంసీలు 7,360 కోట్ల వ్యయం 2 ఏళ్లలో పూర్తి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దీనికోసం శంకుస్థాపన చేస్తారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి కనుక మనం చూసినట్టయితే రోజు కూలీగా వెళ్ళి గుట్టు రట్టు చేసి అంటూ ఈ చెర్లపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవి ల్యాబ్ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేసిన మహారాష్ట్ర పోలీసులు మాదక ద్రవ్యాల దందా గుట్టు రట్టు చేయడానికి 1 రోజులుగా శ్రమించారు అంటూ ఈ వార్తనిచ్చారు. చెర్లపల్లి డ్రగ్ కేసులో కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్ 1 రోజులు కష్టపడ్డ మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ తయారీపై నిర్ధారణ జరిగేదాకా దాడులు చేశారు. మెఫిడ్రిన్ తయారీలో శ్రీనివాస్ జాగ్రత్తలు ఎన్నో తీసుకున్నారు. రవాణా లింకుపై ముంబై పోలీసులు ఆరా తీశారు. అరెస్ట్ అయిన తానాజీ ఓ కెమికల్ ఎక్స్పర్ట్, వెల్లడించిన వాసాయి విరార్ పోలీసులు. ఇక ఏ క్షణమైన వెనజులాపై దాడి అంటూ డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకే అంటున్న ట్రంప్. కరీబియన్ సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు, ప్యూటోకో ఎయిర్ బేస్కు F-35 యుద్ధ విమానాలు, హింసతో అధికార మార్పిడికి అమెరికా ప్రయత్నం. వెనజులా అధ్యక్షుడు మాడ్యూరో చేస్తున్న ఆరోపణ ఇది. అమెరికా దాడి చేస్తే సాయుధ పోరు తప్పదు అని చెప్పేసి అటు వెనజులా హెచ్చరిస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ప్రధాన వార్త విషయానికి వద్దాం. అనర్హతపై ముందుకు ఎలా అయితే ఏదైతే స్పీకర్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ఏదైతే నోటీసులు ఇచ్చారో దానిపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి
ఆ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సో ఆ వార్తే ఇది. కృష్ణమోహన్ రెడ్డితో పాటు మొత్తం 9 మంది హాజరయ్యారు. మరోవైపు కడియం శ్రీహరి జ్వరం కారణంగా రాలేకపోయారు. సో అనర్హత పిటిషన్ విచారణ పైన న్యాయ నిపుణులతో సమీక్ష, నియోజకవర్గాల సమస్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. పరిష్కారానికి నిధులు ఇస్తామని ఎమ్మెల్యేలకు రేవంత్ హామీ ఇచ్చిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక అల్లావుద్దీన్ అద్భుత పెట్టే అంటూ టీ ఫైబర్ కనెక్షన్తో సేవలన్నీ నట్టింట్లోనే, కంప్యూటర్గా మారనున్న టీవీ, ఇంట్లోనే హోంవర్క్లు, టీశాట్కు అనుసంధానంతో ఇంట్లో నుంచే నేరుగా పాఠాలు వినే అవకాశం, స్కూళ్లలో ఏఐ పాఠాల బోధన, పథకాల లబ్ధిదారులతో సీఎం నేరుగా మాట్లాడే ఏర్పాటు, నెట్ టీవీ ఛానళ్లు, ఓటీటీలు, ఫోన్లా పనిచేసే రిమోట్, ఒక టీవీ, స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్లకు లాగిన్ ఛాన్స్, 42,000 కిలోమీటర్ల మేర భూగర్భ వైర్లు, 35,000 మందికి శిక్షణ, త్వరలో రానున్న టీ ఫైబర్పై ఒక ప్రత్యేక కథనం ఆంధ్రజ్యోతి రాసింది. సో ఒక విధంగా చెప్పాలంటే టీవీయే ఇంకా అన్ని సేవలు ఒక ఫోన్లా యూజ్ చేసుకోవచ్చు, ఒక కంప్యూటర్లా పనికొస్తుంది, రిమోటే ఒక ఫోన్లా పనిచేస్తుంది అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఒకవైపు టీ ఫైబర్ కనెక్షన్ వస్తే కనుక ఇన్ని లాభాలు ఉంటాయని చెప్పేదే ఈ వార్త ఉద్దేశం. ఐటీ అవుట్సోర్సింగ్పై ఆంక్షలు, భారత కంపెనీల సేవలను అడ్డుకునే యోచనలో అమెరికా ఉంది అంటూ వార్తను మీరు చూడొచ్చు. అండ్ రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది కదా, ఆ వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్, ఇటు ఇండి కూటమి అభ్యర్థికి సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. పోలింగ్కు 2 కూటములు అయితే సిద్ధమవుతున్నాయి. నిన్న వర్క్షాప్ జరిగింది బీజేపీ ఎంపీలకు ఈ ఎన్నికకు సంబంధించి. ఇవాళ ఇండి కూటమికి సంబంధించి మాక్ పోల్ ఉండబోతోంది. ఒక విధంగా చెప్పాలంటే సంఖ్యాబలం మొత్తం ఎన్డీఏ వైపే ఉంది. పార్లమెంటు ఉభయ సభల్లో కలిపి ప్రస్తుతం 781 మంది సభ్యులున్నారు. వీరిలో పాలక కూటమికి 425 ఉన్నారు, అటు ఇండికి వచ్చేసి 311 ఉన్నారు. ఇక ఇతరులు వచ్చేసి 45. మరోవైపు ఈ క్రాస్ ఓటింగ్కు సంబంధించి కాంగ్రెస్ అయితే పెద్ద ఎత్తునే ఆశలు పెట్టుకుంది అని చెప్పొచ్చు. కమింగ్ టు నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో మనకు ప్రధాన వార్తలుగా కూలిపోయిందన్న కాళేశ్వరం నీళ్లతో 1,50,000 కోట్ల ప్రాజెక్టు, కాళేశ్వరం జలాలతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్, మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలకు తీసుకొచ్చే ప్లాన్, ఘనపురం వద్ద 15 టీఎంసీల నీటి శుద్ధి కేంద్రం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయ్యాయని, కూలిపోయిందని ప్రచారం చేస్తూ దానిని ఒక విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. ఘోష్ కమిషన్ వేసింది. అసెంబ్లీలో అర్ధరాత్రి కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని ప్రకటించి సిబిఐ విచారణకు ఆదేశించింది. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టుపై ఆధారపడి 1,50,000 కోట్ల రూపాయల మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మరో ప్రధాన వార్తగా ఇక్కడ పల్లె పల్లెన పంటలు మొలిచే పాలమూరులోన అంటూ పాలమూరు వలస మారింది, ప్రజల గోస తీరింది. ప్రత్యేక తెలంగాణ వచ్చాక పచ్చబడ్డ తెలంగాణ సాక్షిగా కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులే సాక్ష్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జీవన చిత్రమే పూర్తిగా మారిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను అందుబాటులోకి తేవడంతో పాలమూరు వలసలు తగ్గుముఖం పట్టాయి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఉప ఎన్నికలు తథ్యం అంటూ 1-2 చోట్ల బైపోల్స్ తప్పనిసరి, మిగిలిన వారికి ప్రమాదం లేదు, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్, పాత కాంగ్రెస్ క్యాడర్ తమను శత్రువులుగా చూస్తున్నారన్న ఎమ్మెల్యేలు, విభేదాలను పరిష్కరించే బాధ్యత పీసీసీ చీఫ్కు అప్పగించిన రేవంత్, సీఎం డిప్యూటీ సీఎంల భేటీలో పని లేదు, పతారా లేదన్న ఎమ్మెల్యేలు. హన్స్ ఇండియా చూద్దాం. హన్స్ ఇండియాలో మనకు ప్రధాన వార్తగా రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉన్నటువంటి క్రమంలో ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి చేసినటువంటి అప్పీల్ను, ఎంపీలకు చేసినటువంటి అప్పీల్ను ఇక్కడ హైలైట్ చేశారు. నాట్ లాయల్టీ టు పార్టీ బట్ లవ్ ఫర్ కంట్రీ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇన్ ఏ ఫెర్వెంట్ అప్పీల్ టు ఎంపీస్ అహెడ్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెన్షియల్ పోల్, అపోజిషన్ క్యాండిడేట్ అండ్ former Supreme Court Judge B. Sudarshan Reddy on Sunday exhorted them to not let party loyalty guide their choice and asserted that by entrusting him with his office, they would be ensuring that the Rajya Sabha stands as a true temple of democracy. Opposition MPs to practice with mock poll today. And the next news, CM to laced home for Godavari drinking water project today. Part of 8,858 crores plans to tone up Hyderabad's water supply needs. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి మనం వెళ్ళినట్టయితే
ముందుగా ఈనాడు వార్తా విశేషాలను చూద్దాము. ఏపీ వార్తా విశేషాలు, అందులో ఈనాడులో మనకు ప్రధాన వార్తగా పర్యాటకానికి వైభవం అన్నటువంటి హెడ్లైన్తో మీరు ఈనాడులో వార్తను చూడొచ్చు. 15 నెలలు 10,644 కోట్ల ఒప్పందాలు, 698 కోట్లతో ఇప్పటికీ 88 ప్రాజెక్టులు ప్రారంభం అంటూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోంది. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి అనేక రాయితీలు ప్రకటించడంతో ఈ 15 నెలల్లో 10,644 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ద్వారా 8,080 మందికి ఉపాధి లభించబోతుంది. ఇందులో 698 కోట్లతో ఇప్పటికే 88 ప్రాజెక్టులు ప్రారంభమై 3,554 మంది ఉపాధి లభిస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఆసియా కప్ హాకీ విజేత భారత్ అంటూ వార్తను చూడొచ్చు. దక్షిణ కొరియాపై నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మన భారత్ విజయం సాధించింది. దీంతో హర్మన్ ప్రీత్ సేన 2026 ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధించారు. ఇక ట్రంప్ లక్ష్యం అమెరికాకు మార్కెట్ సృష్టి అంటూ ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి చెప్పినటువంటి మాటలను ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే అమెరికా నుంచి మనం వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల దిగుమతులు చేసుకుంటున్నామో అందులో కొంత సడలింపులు ఉన్నాయి. సో ఆ సడలింపులు పూర్తి స్థాయిలో ఉండడం కోసమే ఇటువంటి ప్లాన్ చేస్తున్నారు ట్రంప్. ఇక్కడ రష్యాకు సంబంధించినటువంటి ఆయిల్ను దిగుమతి చేసుకుంటే సుంకాలు పడ్డాయనేది ఒక సాకు మాత్రమే అని చెప్పేసి ఆయన ఇచ్చిన విశ్లేషణే ఇది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఏపీ వార్తా విశేషాల్లో ఆంధ్రజ్యోతి ఇక్కడ సవాళ్లనే సవాల్ చేస్తూ అంటూ సీఎం డిప్యూటీ సీఎంతో పాటు హాజరు కానున్న కూటమి నేతలు, అంటే ఎల్లుండి భారీ బహిరంగ సభ ఉంది అనంతపురంలో. 15 నెలల్లో సవాళ్లను అధిగమించి సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నాం. 15 నెలల్లో సామాజిక పెన్షన్లకు 45,000 కోట్లు, తల్లికి వందనానికి 10,000 కోట్లు, అన్నదాతకు 3,200 కోట్లు. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో జనంలోకి, అంటే అనంతపురంలో జరిగేటువంటి సభకు సంబంధించి ఇస్తూ ఈ సూపర్ 6 విజయోత్సవ సభ అని చెప్పొచ్చు. ఇది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా సూపర్ 6 సాధించే దిశగా ఒక్కొక్కటిగా అడుగుగా ముందుకెళ్తున్నాం, సంక్షేమం అభివృద్ధి 2 కన్నులుగా ముందుకెళ్తున్నామని చెప్పేదే ఈ వార్త. ఏ క్షణమైనా వెనజులాపై దాడి చెయ్యొచ్చు, అయితే డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకే అని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. మరోవైపు హింసతో అధికార మార్పిడికి అమెరికా యత్నం చేస్తోంది అని చెప్పేసి అటు వెనజులా అధ్యక్షుడు అంటున్నారు. ఇక అమెరికా దాడి చేస్తే మాత్రం సాయుధ పోరు తప్పదు అని చెప్పేసి వెనజులా అధ్యక్షుడు హెచ్చరించిన విషయాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. తిన్నోళ్లకు తిన్నంత అంటూ లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీ అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరో వార్త వచ్చేసి పరీక్షలు సరే ఫలితాలేవి, 2023 నాటి నోటిఫికేషన్లలో 1,592 పోస్టుల భర్తీకి ఎగ్జామ్స్ జరిగాయి. వీటిలో గ్రూప్ 1-2 పోస్టులే 994 ఉన్నాయట. ఇప్పటికీ ఫలితాలు రాలేదు. క్రీడా కోటా జాబితాల్లో తీవ్ర జాప్యము, ఏపీపీఎస్సీ వ్యవహారంపై విమర్శలు, జాబ్ క్యాలెండర్ విడుదలకు డిమాండ్లు, త్వరలో 20 నోటిఫికేషన్లు 80 పోస్టులట. నెక్స్ట్ సాక్షికి వద్దాం. సాక్షిలో మనకు రీల్స్ వార్తలను చూడొచ్చు, నేషనల్ ఇంటర్నేషనల్ వార్తలను. ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ ఎంపీలకు ఢిల్లీలో నిన్న వర్క్షాప్ జరిగింది కదా, ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇక క్రైస్తవ ప్రచారానికి కృషి చేసి లుకేమియాతో 15 ఏళ్లకే కన్నుమూసిన కార్లో యాక్యుటిస్కు పోప్ సెయింట్ హుడ్ ప్రకటించారు, టీనేజ్ సెయింట్ అని. ఇక జపాన్ ప్రధాని రాజీనామాకు సంబంధించిన వార్తను చూడొచ్చు. అధికార ఎల్డీపీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధాని ఇషిబా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. వెనజులాపై అమెరికా గురిపెట్టిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. న్యూస్ రీల్స్లోనే కనుక చూసినట్లయితే సింధూరమై మెరిసిన చందమామ చంద్రగ్రహణానికి సంబంధించిన వార్త, బందార్లపల్లె గ్రామస్తులపై టీడీపీ రౌడీ మూకల దాడి అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇవన్నీ న్యూస్ రీల్స్లో చూడండి. ఇక ప్రధాన వార్త విషయానికి వద్దాం. ఆంధ్ర రాష్ట్రం స్కామ్ల మయం అంటూ భూమ్ చేద్దాం అంటూ ఏపీఐఏసీకి చెందిన విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు పందేరం అంటూ ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వ భూములు పప్పు బెల్లాల్లా శనక్కాయల్లా పంచి పెడుతున్నారు అనేదే ఈ వార్త. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా భూముల దారాదత్తం, రాష్ట్రంలో స్కాముల మయం, భూ కేటాయింపులు. నిన్న ఊరు పేరు లేని ఉర్సాకు ఉత్తపుణ్యానికే నేడు మూతబడ్డ కంపెనీలకు పందేరం అని చెప్పేసి వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చింది. ఏ కంపెనీలకు ఎంత భూమి కేటాయించారు, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు అనేది ఇక్కడ ఈ వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా సాక్షిలో కథనాన్ని చూడొచ్చు మీరు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.